శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. కుంభరాశి వారికి ఈ రాశిలో రాహువు, ద్వితీయ స్థానంలో శనేశ్వరుడు కుజుడు, తృతీయ స్థానంలో రవి బుధుడు, చతుర్థ స్థానంలో శుక్రుడు, పంచమ స్థానంలో గురువు. కొన్ని మంచి కార్యక్రమాలను ప్రారంభించాలన్న ఆలోచన కలిగి ఉంటారు. ఇంప్లిమెంట్ అవ్వటానికి మాత్రం నిదానంగా ఉండవచ్చు. సప్తమాధిపతి రవి తృతీయ స్థానంలో ఉచ్చ స్థితిలో ఉన్నారు. మంచి వాగ్దాటిని కలిగి ఉంటారు. వ్యాపార నిమిత్తం తీసుకునే నిర్ణయాలు చాలా అద్భుతంగా ఉంటాయి. మంచి పరిణామాలు అనేవి ఏర్పడతాయి. కొన్ని చికాకులు, కొన్ని గొడవలు జరుగుతాయండి. మీరు ఎదుగుతున్నారు, ఎదగటం కోసం మంచి నిర్ణయం తీసుకుంటున్నారు. అది కొంతమందికి బాధగానే ఉంటుంది. వాళ్ళకి ఇబ్బంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ఆ బాధను వ్యక్తపరుస్తారు. అంత మాత్రం మీ ఎదుగుదల మీరు ఆపుకోకూడదు కదా. ఇది గ్రహించి మెలగండి. ఏదైతే కరెక్టో అదే మనం ఎప్పుడూ చెయ్యాలి. ఎవరికో ఏదో ఇచ్చే ప్రయత్నాలు కావచ్చు, వాళ్ళు బాగుపడటం కోసం మీరు ఎంత కృషి చేస్తారు. కొద్దిగా మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ కోసం మీ శ్రమను వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చెయ్యండి. ఇది గ్రహించి మెలగండి. ఎప్పుడైనా మొదట నా కుటుంబమేనండి. అదే మాట నేను మీకు కూడా చెప్తున్నాను. ఖచ్చితంగా మీ వాళ్ళకి మీరు న్యాయం చేశాను, వాళ్ళు సాటిస్ఫై అయ్యారు అని అనుకున్న తర్వాత మిగిలింది మొత్తం విరాళంగా ఇవ్వండి. ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు. చాలామంది ఈ రాశిలో వాళ్ళు చేసేటువంటి వృధా ఖర్చులు కావచ్చు, దాన ధర్మాలు కావచ్చు, అదంతా కూడా ఏం ఉపయోగం లేదు. మీ కష్టకాలంలో అదేం మీకు అక్కడికి రాదు. సహోదరి వర్గంతో మాట పడడం తప్పించి ఆ తదుమ ఏ ఉపయోగం లేదు. ఇది గ్రహించి మెలగండి. ఈ వారం పరిహారం: జన్మజాతకంలో కూడా సర్పదోషాలు ఉన్నాయి. ఫైనల్ రౌండ్ దాకా ఉద్యోగానికి వెళ్ళి ఉద్యోగం రావడం లేదు, ఎంతో కాలంగా ఖాళీగా కూర్చొని ఉన్నాము అని అనుకున్నవారు 41 రోజుల పాటు సర్వరక్ష చూర్ణము, సర్పదోష నివారణ చూర్ణము కలిపి స్నానమాచరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో మంచి పెట్టుబడులను పెట్టగలుగుతారు. మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు. ద్వితీయాధిపతి పంచమ స్థానంలో, తృతీయాధిపతి ద్వితీయ స్థానంలో. మంచి లక్ష్మీ కటాక్షాన్ని పొందగలుగుతారు. మంచి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలను చేయండి, మీకు కలిసి వస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం 12 రాశుల వారి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు.